మొన్న జరిగినటువంటి ఎన్నికలు ముఖ్యంగా గాజువాక్ సంబంధించి కానీ లేదా విశాఖపట్నం జిల్లాలో పట్టణంలో జరిగినటువంటి ఎన్నికలు ఏ రకమైనటువంటి ప్రభావం స్టీల్ ప్లాంట్ అంశం అనేటువంటి చూపించిందో అనేటువంటిది అనేక సందర్భాల్లో మనం గడిచినటువంటి 6 నెలలు మాట్లాడుకున్నాం. అధికారంలోకి రాకముందు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ తప్పంతా కూడా నెట్టేసేటువంటి ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపట్లేదనో జరగకుండా చేయట్లేదనో ఈ తప్పంతా కూడా నెట్టేసి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం వారు చేశారు. దాంట్లో వారు సఫలీకృతం అయ్యారు. మే 7వ తారీఖు గాజువాక్ సభలో ఆ రోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినప్పుడు చాలా క్లియర్ గా కేటగారికల్ గా చెప్పారు, మీరు అనవసరంగా మోసపోతా ఉన్నారు. పొరపాటును కానీ మీరు కానీ కూటమికి ఓటేస్తే అందరూ కలిసికట్టుగా స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తారనేటువంటి మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వినలేదు. సరే, కూటమికి ఓటేశారు. ఓటేసి 7 నెలలు అయింది. ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చారు. కనీసం స్టీల్ ప్లాంట్ మాట ఎత్తేటువంటి ధైర్యం చేయకపోతే ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడతారనేటువంటి ఆలోచన ఇంక ప్రజలకు ఏముంటుంది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే 2022 నవంబర్ 6వ తారీఖు అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్ నాకు డేట్ జ్ఞాపకం లేదు కానీ నవంబర్ 12 అనుకుంటా, నవంబర్ 12వ తారీఖున విశాఖపట్నం ఇచ్చేసినప్పుడు ప్రత్యేక హోదా విషయం కానీ, రైల్వే జోన్ విషయం కానీ, స్టీల్ ప్లాంట్ విషయం కానీ ఇవన్నీ కూడా అదే 2-3 లక్షల మంది ప్రజలు సమక్షంలో ప్రధానమంత్రి గారిని ఇవి మాకు వేరే అంశాలు ఏం అవసరం లేదు, ఇవి మాకు చేసి పెట్టండి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. నిన్న అసలు రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ, రాష్ట్ర అవసరాల గురించి కానీ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరున్నారు చెప్పండి. నిన్న వేదిక మీద మోడీ గారి తాలూకా భజన తప్పితే, ఆయన్ని పోవడంతో ముంచెత్తి ఏదో ఆయన దగ్గర ఏదో మార్కులు కొట్టేద్దాం అనేటువంటి ప్రయత్నం తప్పితే రాష్ట్ర అవసరాలు, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడినటువంటి సందర్భం నేను ఒకటి చెప్పానండి. మరి దీన్ని ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రజలు బేరీ చేసుకోవాలి. ఏ నాయకత్వం ఎవరి గురించి ఆలోచిస్తుందో, రాష్ట్రం గురించి ఆలోచిస్తుందో లేదా అనేటువంటిది ప్రజలు ఆలోచించాలని చెప్పి నిన్న ప్రసంగాల ద్వారా దయచేసి ప్రజల్ని గమనించమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళాం? నానమ్మరా నేను నాకు తెలియదు, నువ్వే ఫస్ట్ చెప్పడం. ఏటీవీ ఆ ఫోన్ లో నా నెంబర్ ఉందా? వెరీ గుడ్. అది కదమ్మా, ఎవరిదా ఫోన్? ఎవరిది? ఎందుకు నా ఫోన్ నెంబర్ నువ్వు చెప్పడమే, నా TV5 వాళ్ళు చెప్పడమే, నాకు తెలియదు. నా నోటీస్కి అయితే రాలేదు. సరే, నా నెంబర్ తెలియడానికి ఏముంది, పబ్లిక్ డొమైన్ లో ఉంటది, అందరి దగ్గర ఉంటది నా నెంబర్. ఆ నెంబర్ నా దగ్గర ఉందనుకో తప్పగానే, ఆ నెంబర్ నా దగ్గర ఉందని చూడు ఒకసారి. అలా కదమ్మా, తప్పులేదు. నేను రాష్ట్ర మంత్రిగా పనిచేశాను, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. గతంలో 2014 నుంచి 19 వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు పనిచేశాను. తర్వాత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 2.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాను. నా నంబర్ ఎవరి దగ్గర ఉందనేటువంటిది పెద్ద చర్చనీయాంశం అనేటువంటిది నేనైతే అనుకోవట్లేదు. నువ్వు చెప్పినోడు ఎవరైతే దొరికిన దొంగ ఎవరిదే నంబర్ నా దగ్గర ఉందనుకో, అది తప్పు. ఆడికి నాకు కనెక్షన్ ఉందని నువ్వు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏదో సినిమాలో చెప్తారు, నేను చిరంజీవి గారి ఫ్రెండ్స్ అంటే ఎలా ఫ్రెండ్స్ అంటే, నాకు చిరంజీవి తెలిసి చెప్ప, చిరంజీవి నేను తెలియదు అని అంటారు. అదే డిఫరెంట్ స్టోరీలు. కానీ నువ్వు చెప్పింది నాకు కొత్తగా ఉంది సబ్జెక్ట్. నువ్వు చెప్పింది ఏదన్నా వస్తే లేకపోతే ఏదన్నా నువ్వు ఇప్పుడు ఈ సెకండ్ లో నువ్వు అడిగితే నాకు తెలిసిన తప్ప నాకు ఆలోచన నాకు ఐడియా లేదు అసలు సబ్జెక్ట్. ఒకవేళ ఏదైనా ఎంక్వైరీ జరిగింది అనుకో, లేకపోతే నేను ఆన్సర్ చేస్తాను. రైట్, థ్యాంక్ ఇప్పుడు ఈ సందర్భం కాదు కానీ అంటే కొన్ని మనం చేసినటువంటి పాపాలు
మనం చేసినటువంటి తప్పులు మన హయాంలో జరిగేటువంటి ఘటనలకు కారణం అవుతాయనేటువంటిది శాస్త్రంగా అని చెప్తుందా, లేకపోతే జరుగుతున్నటువంటి కాలం చెప్తుందా అనేటువంటి దానికి అనేక ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి. గతంలో వైకాల మండపం ఉండేది తిరుపతిలో, మీ అందరికి తెలుసు. అప్పట్లో చిన్నజీర స్వామి వారు కూడా ఆ వైకాల మండపాన్ని తొలగిస్తున్నప్పుడు ఆయన దాన్ని వ్యతిరేకించారు. తర్వాత సరే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది అలిపిరి ఘటన జరిగింది, చంద్రబాబు నాయుడు గారి బాంబు బ్లాస్ట్. తర్వాత ఇన్సిడెంట్స్ ఒక్కొక్కటి దానికి, అంటే దైవం నమ్మినటువంటి వారికి ఒకలాగా ఉంటది, దైవం నమ్మనటువంటి వారికి ఒకలాగా ఉంటది. ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మొన్న లడ్డు వ్యవహారం అనేటువంటిది రాజకీయంగా వాడుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు అనుకున్నాం ఇది అనవసరంగా తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు, లేకపోతే దేవుణ్ణి అనవసరంగా లాగుతా ఉన్నారు, ఇది అరిష్టం అనేటువంటి మాట చాలా మంది పెద్దలు మాట్లాడారు. ఈ రోజు చూస్తే ఈ ఘటన జరిగింది. సో దానికి దీనికి లింక్ పెట్టాలని అంటే పెట్టాలా వద్దనేటువంటిది ప్రజలు నిర్ణయించుకుంటారు. సో ఏదేమైనప్పటికీ కొంతమంది నాయకత్వాలు కొన్ని పాదాలు ఈ రకమైనటువంటి పరిస్థితులకు కారణం అవుతాయనేటువంటిది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సో ఏదైనా ఇది సందర్భం కాదు మనం మాట్లాడుకోవడానికి. నేను జరిగినటువంటి ఘటన అనేటువంటి చాలా దురదృష్టకరం. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో జరగలే ఎప్పుడు. సో ఇటువంటి జరగడం అనేటువంటి బాధాకరం. దీనికి కారకులైనటువంటి వారు అందరూ కూడా దీనికి బాధ్యత వహించాలనేటువంటిది ప్రజలు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.